నేను ఒక చేతులు ఇచ్చాడు దేవుడు, ఫోన్ ఇచ్చాడు, టైప్ చేసి కమెంట్ పెట్టడం. అది ఎంతవరకు తప్పు అనేది మీ ఇంట్లో ఒక అమ్మాయిని పెట్టుకొని ఇంకొక అమ్మాయిని నువ్వు ఇది చెప్పడానికి మీ మీ బ్రతుకు ఎంత? అది ఈవెన్ ఇఫ్ యూ అబ్యూజ్ ఎనీ గర్ల్ దట్ ఈస్ అబ్యూజింగ్ యువర్ ఓన్ మదర్ ఓన్లీ. బికాజ్ ఒక వర్డ్ ఉంటుంది, అది ఐ థింక్ జస్ట్ అండ్ అబ్బాయిలకి అది ఓకే ఓకే బ్రేకప్ చెప్పింది కదా తనే ఏదో ఒకటి చేసుకుంటుంది, మీకు ఎందుకురా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎందుకు? అండ్ ఆ తర్వాత కూడా మీరు ఎవరు చెప్పడానికి? అప్పుడు రాలే కదా, మీరు పెళ్లి చేసుకుంటే అని డబ్బులు ఇవ్వలేదు కదా మనకి, మరి ఇప్పుడు ఎందుకు? నో, యూ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ వెన్ వీ ఫెల్ ఇన్ లవ్, సో డోంట్ గెట్ ఇన్వాల్వ్ నౌ ఆల్సో. బట్ ఇప్పుడు మై ఆడియన్స్, మా ఇన్స్టా ఫ్యామిలీ అయినా యూట్యూబ్ ఫ్యామిలీ అయినా, నేను ఎందుకు బంగారమ్స్ అంటా అంటే వాళ్ళు అన్నీ యాక్చువల్లీ మై ఇన్స్టా ఫ్యామిలీ హ్యాస్ ఆల్సో ఫర్గాటెన్ అబౌట్ ఆల్ దిస్. ఇప్పుడు ఇంటర్వ్యూ వల్ల మళ్ళీ వస్తుందేమో కానీ వాళ్ళు అన్నీ మర్చిపోయారు. దే జస్ట్ లవ్ మీ ఇన్ అండ్ అవుట్. వాళ్ళు నా మాటలు విని ఐ థింక్ వాళ్ళు నన్ను ఎంత మంచిగా చూసుకుంటారంటే ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్. వాళ్ళు నిజంగా అన్నీ మర్చిపోయి ఉన్నారు. అండ్ నేను ఏదైనా కొత్త సిరీస్ అయినా ఎంత మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు అంటే నాకు అప్పుడు కూడా రాలే ఈ సపోర్ట్. నేను సాయి చేసిన సిరీస్కి కూడా ఇంత రాలేదు. ఇప్పుడు ఏదో వస్తుంది నేను ఒంటరిగా చేసినప్పుడు, అది నాకు చాలా నచ్చుతుంది. సో ఐఎమ్ లైక్ ఓకే, ఒక పేరు కరెక్ట్ అయింది, ఆ పేరు తీసేసిన, కానీ ఇప్పుడు నైనిక అయితే నుంచుంది. నైనిక యాజ్ అన్ ఇండివిజువల్ నుంచుంది. సో నాకు అది చాలు. అండ్ దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ మై ఆడియన్స్ ఓన్లీ. వాళ్ళు నాకు అప్రిసియేషన్ ఇస్తున్నారు, వాళ్ళు నాకు హోప్స్ ఇస్తున్నారు, ఫెయిత్ పెడుతున్నారు నా మీద. అది నాకు చాలా పెద్ద విషయం. సో మళ్ళీ బ్రేకప్ అయిన తర్వాత మళ్ళీ ఏ లవ్‌లోకి, రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళాలనిపించలేదు? ప్రేమలో పడితే పోతాలే, కానీ ఇప్పుడు కొంచెం దాని మీద ఇంట్రెస్ట్ ఉంది మళ్ళీ రిలేషన్ మీద? ఇంట్రెస్ట్ అనేది లవ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, అది అయిపోతుంది. ఓకే. బట్ ఐ హావ్ నాట్ గివెన్ అప్ ఆన్ లవ్. సో డీలో చేస్తున్నప్పుడు కానీ, డీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కెరియర్ స్టార్ట్ అయినట్టు నైనికాకి. అంతకుముందు అసలు నైనిక ఎవరో కూడా ఎవరికి తెలియదు. సో ఆఫ్టర్ ఆ జర్నీలో హూ ఆర్ ద సపోర్టింగ్ పీపుల్ టు యూ? శశి మాస్టర్, మై బిగ్గెస్ట్ సపోర్ట్ వాజ్ శశి మాస్టర్, మై మదర్ అండ్ మై గ్రూప్. శశి మాస్టర్స్ గ్రూప్ మొత్తం వాళ్ళు లేకపోతే నైనిక ఉండదు. బికాస్ ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్కి నైనికకి ఎందుకు పేరు వచ్చిందంటే నైనిక అంత గ్రాండ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది కాబట్టి. ఐ విల్ డైరెక్ట్లీ యాక్సెప్ట్ చేస్తాను. నాకు డీలో ఒక పేరు వచ్చిందంటే శశి మాస్టర్ వల్లనే. అది నాకు నైనికని ఎలా చూపించాలో అలా చూపించారు జనాలకి. అండ్ ఇప్పుడు కూడా నైనిక అంటే గ్రాండ్గా ఉండాలి అని ఉండిపోయింది అందరికీ. సో ఐ థింక్ శశి మాస్టర్ వాజ్ మై సోల్ బ్యాకప్. శశి మాస్టర్స్ వైఫ్ అండ్ మై కొరియోగ్రాఫర్ అప్పుడు కిషోర్ మాస్టర్ అండ్ మై మదర్.